ప్రమాణపూర్తిగా నాకు చెప్పలేదు, ప్రమాణపూర్తిగా నాకు చెప్పలేదు అన్నాను, అంతే వదిలే. హలో, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సహకుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు, అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయించే శర్మ. ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు. నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం. సెట్లో అలా ఉండడు. సెట్లో తనకేంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం, సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు అర్జున్ సాయి. ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు. మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు, కానీ ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంతెత్తు అలా చూసేవాడు. అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట. అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని, ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్, చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ, మహాదేవ్ గౌడ్ గారు. దీనికి ఆయన వచ్చారా? మీరేగా. ఇప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు అంత మరీ వినయంగా ఎందుకు సార్ ఉంటాం మనం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ నారా. నేను అక్కడ ఒకసారి చూశాను, మళ్ళీ నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం, అందువల్ల గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సహకుటుంబానాం సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇప్పుడు చెప్తున్నాను, ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. 12 గంటలకి అన్నాం అనుకోండి, 12 to 1 గంట వరకు సంతోషంగా ఉంటా, 1 గంట నుంచి 2 గంటల వరకు కోపంగా ఉంటా. అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను. భోజనం చేశారండి అన్నాడు అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకో, భోజనం చేయకపోతే గడ్డి తింటావా, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అంట. అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను. నేను అక్కడ పడిపోయా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, అని ఇంత లేదు. ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్, ఫాదర్ కూడా డాన్సర్. సో చాలా ఈజీగా ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా, చాలా అలవోకగా చేస్తూ, దాన్ని ఏమంటారు, మనకి ఎక్కడ ఇబ్బంది కానీ, లేకపోతే దాన్ని ఇబ్బంది పట్టడం కానీ, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ. ఎందుకంటే బేసిక్గా తెలుగువాడు కాదేమో అన్న డౌట్ నాకు. ఏమండి, కన్నడ కదా, బెంగళూరు తెలుగు వాళ్ళు, అందువల్ల కన్నడ తెలుగు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. హీరోయిన్ రాలేదా? బాగాలేదు, అదే. అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి, హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు. చాలామందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ హిట్ అవుతుందండి, అందువల్ల నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది మామూలు రొటీన్. కానీ ఇది ఈ సినిమా నేను చూసినప్పుడు, ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి. చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు
ఎక్కడ ఆర్ట్ ఉందో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చేసి ఏ ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా, పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహకుటుంబానాం. ఎంత బాగుందండి పేరు. ఎంతకాలం అయింది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షక మహాశయుల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అది నాకు సంబంధం లేదు. చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే, కాబట్టి అది మీరు చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, సహకుటుంబానం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముస్లిముండా కొడుకు కదా నువ్వు. నేను ఏది ఏమైనా మా అనుబంధం, మా ఇది మీ అందరికీ తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా, జంజాల్ గారు, బా ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం, నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి. కానీ సరే బాబు నువ్వు చెప్పాలి, నేను చెప్పనా? నాన్నకి ప్రేమతో. కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి, నీకు తెలుసా విషయం. అలాగే ఇవాళ సహకుటుంబానం దీని గురించి 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ఎస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం. లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మ, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే, బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు, జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికి ఇలాగే ఉన్నాను. చప్పట్లు కొట్టచ్చు. కొంచెం అందరూ షాక్ అయ్యారులే, అది విషయం. సో ఎందుకు అనంటే, ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నా, ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ 100 సెంచరీలు 200 సెంచరీలు కొట్టాలి అనంటే, లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అనంటే గనక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు, ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు. కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక, నేను కృష్ణా జిల్లా వాడిని, మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, మా అక్కాయిలు పెంచారు నన్ను. రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను. ఏంట్రా సచ్చినాడా అది మా అక్కాయి. ఏంట్రా అంటే అది గోదావరిలు. వంశీ నాకు నేర్పి
ఆయిల్ అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను. మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అని ఒక సినిమా చేశాను. దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. మీకు విషయం తెలుసో లేదో, ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక